final comment. I think guys, successfully did it. మన బేస్ సర్వో మోటార్ అనమాట. మనకి లెఫ్ట్ రైట్ అన్నప్పుడు ఇలా తిరుగుతుంది, లెఫ్ట్ ఆర్ రైట్. ఓకేనా, ఇది మనకి షోల్డర్ జాయింట్. మనకి షోల్డర్ జాయింట్ అప్ డౌన్ ఎక్కడైనా ఇలా లెఫ్ట్ తిరిగి లెఫ్ట్ అప్ డౌన్, రైట్ తిరిగి రైట్ అప్ డౌన్. ఓకేనా, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే మనకి ఏంటి ఇలా వచ్చి ఇలా మోటార్ తిరిగి ఇలా ఆబ్జెక్ట్ని పట్టుకోవడానికి అవుద్ది అనమాట. ఈ ఎల్బో షోల్డర్ అనేది వాటి యూజ్ అవుద్ది. ఓకేనా, నేను చెప్పి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, చాలా కష్టపడుతున్నాను అయ్యా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అబ్బు, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక థ్యాంక్స్. నా ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అదేవిధంగా అదే సపోర్ట్ని ఈ వీడియోకి, నెక్స్ట్ వీడియోకి, వచ్చే వీడియోస్ అన్నిటికీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు తమిళ చూసి ఉంటారు, రోబోటిక్ ఆర్మ్, రైట్? నేను ఆల్రెడీ దానికి సంబంధించిన హార్డ్వేర్ సెటప్ అంతా చేసేసుకున్నా. అంటే వీడియోలో చూపించేసరికి చాలా లేట్ అవుద్ది. అలా చేయాలి ఏంటి అంటే నార్మల్గా చెప్పడం అయితే చెప్తాను, బట్ మొత్తం ఇలా చేసి చూపించడం అంటే వీడియో ఎంతగా అవుతుందని ఆల్రెడీ ముందే నేను హార్డ్వేర్ సెటప్ అంతా చేసేసుకున్నా. మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఇప్పుడు మీరు దూరంగా ఉన్నారు కాబట్టి కనిపిస్తుందో లేదో, నేను ఒక్కొక్క కాంపోనెంట్ మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఓకేనా, మనకి కావాల్సిన హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంతా ఇవే. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి కార్డ్బోర్డ్ అనమాట. ఈ కార్డ్బోర్డ్ మధ్యలో సర్వో మోటార్ ఉంది, నెగ్లెక్ట్ చేయండి. ఈ కార్డ్బోర్డ్ అనేది మనకి బుక్ స్టోర్లో దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది. ఇవి సర్వో మోటార్స్ అనమాట. మనకి యాక్చువల్గా సర్వో మోటార్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 360 డిగ్రీ టర్న్ అయ్యేవి, ఇంకొకటి మనం ఇచ్చిన యాంగిల్ దాన్ని బట్టి టర్న్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 డిగ్రీస్ అని కోడ్లో మెన్షన్ చేస్తే ఆ సెట్ ఇన్ సర్వో మోటార్ అనేది 30 డిగ్రీస్ టర్న్ అవుద్ది అలా. ఓకేనా, ఈ సర్వో మోటార్ అసెంబుల్ అంతా నేను కాంపోనెంట్స్ గురించి మొత్తం చెప్పిన తర్వాత చెప్తాను. అంటే ఏది బేస్, ఏది షోల్డర్, ఏది ఎల్బో, ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది మొత్తం నేను అక్కడ చెప్తాను. ఓకేనా, సారీ ఫ్రెండ్స్, ఇందాక ఓవరాల్ కాంపోనెంట్స్ అన్ని చూపించినప్పుడు నేను ఈ బ్లూటూత్ మాడ్యూల్ అనేది చూపించలేదు, మర్చిపోయాను. మనకి బ్లూటూత్ మాడ్యూల్ కావాలన్నమాట. అండ్ కమింగ్ టు ద మైక్రో కంట్రోలర్, మనం STM32 మైక్రో కంట్రోలర్ వాడుతున్నాం అనమాట. అండ్ ఇదేంటంటే ST-Link V2 అంటారు. మనం దీన్ని యూజ్ చేసే STM32లోకి మనం కోడ్ అనేది డంప్ చేస్తాం. అండ్ ఎడిషన్ టు ఇట్ నేను ఆర్డినో బోర్డ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి బ్లూటూత్కి అండ్ సర్వో మోటార్స్కి ఏంటంటే 5 వోల్టేజ్ అనేది ఇవ్వాలి. నా దగ్గర 5 వోల్టేజ్ ఇచ్చే ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ అనేది లేదు, కాబట్టి దీనికి USB నుండి కనెక్షన్ ఇచ్చి దీని నుండి 5 వోల్టేజ్ అండ్ గ్రౌండ్ మనం బ్రెడ్ బోర్డ్కి ప్యారలల్లో ఇచ్చి మనం ప్రతి సర్వో మోటార్కి అండ్ బ్లూటూత్కి అనేది పవర్గా వాడుకుంటాం. మనం ఓన్లీ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ కోసం మాత్రమే మనం ఆర్డినోని యూజ్ చేస్తాము. మనకి కోడ్ అంతా కంట్రోల్ చేసేదంతా మనకి ఈ మైక్రో కంట్రోలరే, అదే STM32. ఇప్పుడు ఇదంతా అసెంబుల్ చేద్దాం. కాకపోతే నేను ఓన్లీ 4 సర్వో మోటార్స్ మాత్రమే యూజ్ చేశాను, ఎందుకంటే మన సర్వో మోటార్లో అంత గట్టివి కాదు, ప్లస్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో బ్యాలెన్స్గా చేయాలంటే కొద్దిగా కష్టం. అందుకని నేను ఒక మోటార్ని మైనస్ చేస్తున్నా. 4 సర్వో మోటార్స్తో రోబోటిక్ ఆన్ చేశాను. ఓకేనా, అండ్ ఇక్కడ కొద్దిగా మీకు క్లారిటీ మిస్ అవ్వచ్చు, ఎందుకంటే నేను ఫ్రంట్ కెమెరా వాడుతున్నాను. అంటే మీకు కరెక్ట్గానే చూపిస్తున్నాను లేదా నాకు తెలియడం కోసం. ఓకేనా, అండ్ మనకి ఇవి సర్వో మోటార్స్ ఇలా ప్యాక్స్ ఇస్తారనమాట. మనకి దీంట్లో ఆ వింగ్స్ మనకి ఆ స్క్రూస్ ఉంటాయి. ఓకేనా, మనం యూజ్ చేస్తుంది 4 మోటార్స్ కాబట్టి మనకి 4 స్క్రూస్ అనేవి మనం తీసి ఉంచుకున్నాం. ఫస్ట్ నేను మీకు అంతా సెట్ చేసేసాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అప్పుడు మీకు బాగా అర్థం అవుద్ది. ఇది వచ్చేసి బేస్ అనమాట. మనం బేస్ కింద ఉంటుంది. మీరు బేస్కి పెట్టాల్సిన జాయింట్ వచ్చేసి ఫస్ట్ ఒక మోటార్ అనేది సెట్ చేసేలా ఉండాలి. అండ్ ఆ మోటార్ బాడీకి ఒక కార్డ్బోర్డ్ పీస్ని జాయింట్ చేసి ఈ కార్డ్బోర్డ్ ఎండ్లో ఒక వింగ్ని సెట్ చేయాలి. ఓకేనా, ఇది మన బేస్ మోటార్ అనమాట. ఇది మనం పెట్టేసుకున్నాం. ఈ బేస్ మోటార్ తర్వాత మనం పెట్టాల్సింది షోల్డర్ అనమాట. షోల్డర్ పార్ట్ అనేది ఇక్కడ పెడతాము. ఇది షోల్డర్ పార్ట్ అనమాట. మనం షోల్డర్ చూడండి, ఇది షోల్డర్. ఓకేనా,
ఇప్పుడు మనం ఎల్బో పార్ట్ పెడుతున్నాం. ఎల్బో ఓకేనా. మొత్తానికి ఇది మన రోబోటిక్ ఆర్మ్ అనమాట. ఎస్, మొత్తానికి ఇదే మన రోబోటిక్ ఆర్మ్. మొత్తం అరేంజ్ చేస్తాం, అసెంబ్లీ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది మనకు వచ్చేసి బేస్. ఇది మన బేస్ మోటార్, బేస్ సర్వో మోటార్ అనమాట. మనకి లెఫ్ట్ రైట్ అన్నప్పుడు ఇలా తిరుగుతుంది, లెఫ్ట్ ఆర్ రైట్. ఓకేనా. ఇది మనకి షోల్డర్ జాయింట్. మనకి షోల్డర్ జాయింట్ అప్ డౌన్ ఎక్కడైనా ఇలా లెఫ్ట్ తిరిగి లెఫ్ట్ అప్ డౌన్, రైట్ తిరిగి రైట్ అప్ డౌన్. ఓకేనా. ఇది షోల్డర్. ఇది చూస్తే మనకి ఎల్బో జాయింట్. మనకి 5 మోటార్స్ ఉంటుంటే ఇక్కడ కూడా హెల్ప్ అయ్యేది. కాకపోతే మనకి సపోర్ట్ కోసం 5 మోటార్స్ పెడితే వెయిట్ అంతా దీని మీద పడుతుంది కాబట్టి అంత బ్యాలెన్స్గా ఉండలేదు. అందుకని 4 మోటార్స్ పెట్టాను. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే మనకి ఏంటి ఇలా వచ్చి ఇలా మోటార్ తిరిగి ఇలా ఆబ్జెక్ట్ని పట్టుకోవడానికి అవుద్ది అనమాట. ఈ ఎల్బో షోల్డర్ అనేది వాటి యూజ్ అవుద్ది. ఓకేనా. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. ఇది మన రోబోటిక్ ఆర్మ్ అసెంబ్లీ అంతా చేసాము. ఓకేనా. హార్డ్వేర్ సెటప్ అంతా చూసారు కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ సెటప్లోకి వెళ్దాం. సారీ గైస్, ఈ వీడియోలో సాఫ్ట్వేర్ పార్ట్ అనేది పెట్టట్లేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ పార్ట్ ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే మినిమం అది ఒక 5 minutes వస్తుంది. ఆల్రెడీ మనకి వీడియో అనేది 11 minutes అయిపోయింది. సో వీడియో లెంత్ని దృష్టిలో పెట్టుకొని ఆ సాఫ్ట్వేర్ పార్ట్ అనేది ఈ వీడియోలో చెప్పట్లేదు. దీనికి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. అండ్ ఆ వీడియోలో కోడ్ని ఎలా డంప్ చేయాలి, STM32లో ఎన్ని టైప్స్ అంటే ఎన్ని విధాలుగా కోడ్ని డంప్ చేయొచ్చు, ఇవన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికైతే మన రోబోటిక్ ఆర్మ్ అనేది రెడీ చేసేసాము. వైర్లన్నీ గజిబిజిగా ఉంది కదా, ఏం కంగారు పడకండి. నేను మీకు వైర్ కనెక్షన్స్ అంతా ఒక పేపర్లో డ్రా చేసి అయినా లేకపోతే పిన్ డయాగ్రామ్ అయినా ఎలా అయినా మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికైతే రోబోటిక్ ఆర్మ్ ఎలా ఉంటుంది చెప్పాను కదా. బేస్, షోల్డర్, ఎల్బో, గ్రిప్ అనమాట. ఇది మన రోబోటిక్ ఆర్మ్. ఇది వచ్చేసరికి వైర్ కనెక్షన్స్ ఏమంతా చూడడానికి క్లమ్జింగ్ ఉన్నాయి, కానీ నేను మీకు పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అంతకేం ఉండదు, అంత సింపులే. ఓకేనా. చూస్తున్నారు కదా, ఇదే మన సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. వైర్ కనెక్షన్స్ అంతా కింద చూసుకున్నట్లయితే ఉన్న 4 మోటార్స్కి 5 volts గ్రౌండ్ అండ్ పైన బ్లూటూత్ మాడ్యూల్కి 5 volts అండ్ గ్రౌండ్ అనేది మనం ఆర్డినో బోర్డ్ నుండి ఇస్తున్నాము. అండ్ బ్లూటూత్ మాడ్యూల్లో ఉన్న RX TX పిన్స్ అనేవి మనం STM32లో PA9కి అండ్ PA10కి మనం ఇస్తున్నాము. అండ్ సర్వో మోటార్స్ యొక్క PW పిన్స్ అన్ని PA0, 1, 2, 3కి ఇస్తున్నాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం కెపాసిటర్ యూజ్ చేస్తాము. కెపాసిటర్ ఎందుకంటే ఎప్పుడైతే సర్వో మోటార్ అనేది మనము ఏదైనా కమాండ్ ఇచ్చినప్పుడు అది సర్వో మోటార్ యూజ్ చేస్తుంది కదా, ఆ టైంలో కరెంట్ అనేది ఒక్కసారిగా పీక్స్లోకి వెళ్తుంది అనమాట. అలాంటి టైంలో మనకి బ్లూటూత్ మాడ్యూల్కి అందాల్సినంత కరెంట్ అనేది బ్లూటూత్ మాడ్యూల్కి అందదు. సో దాన్ని మనం తగ్గించుకోవడానికి కెపాసిటర్ని యూజ్ చేస్తున్నాం. అండ్ కెపాసిటర్ ప్లేస్మెంట్ వచ్చేసి మనం ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ తీసుకుంటున్నాం కదా, దానికి ప్యారలల్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ మనం రోబోటిక్ ఆర్మ్ డెమోన్స్ట్రేషన్కి వెళ్ళిపోదాం. అండ్ నేను యూజ్ చేసిన బ్లూటూత్ యాప్ పేరు ఏంటంటే సీరియల్ బ్లూటూత్ టెర్మినల్. కంట్రోల్ కోసం ఈ యాప్ని ఎక్కించుకున్నాం. ఓకేనా. దీంట్లో ఫస్ట్ నేను బ్లూటూత్లో ఆల్రెడీ నేను కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇది ప్రెస్ చేయగానే బ్లూటూత్ అనేది కనెక్ట్ అయిపోద్ది. ఓకేనా. ఇప్పుడు నేను కమెంట్స్ ఎలా ఇచ్చుకున్నానంటే ఈ బేస్ మోటార్కి బేస్ రైట్ తిరగడం కోసం BR ఇచ్చుకున్నాను. ఓకేనా. లెఫ్ట్ తిరగాలంటే BL అలా ఇచ్చుకున్నా. మనకి వెయిట్ అనేది ఎక్కువ పడడం వల్ల అలా సేఫ్ అవుతుంది. ఓకేనా.
నేను ప్రతి ట్రిగ్గర్ పాయింట్కి నేను 5 degrees తిరగాలని చెప్పి ఇచ్చాను, అందుకే అక్కడ కొద్దిగానే తిరుగుతుంది. ఓకేనా, బిఎల్ ఇస్తున్నా లెఫ్ట్కి. ఇప్పుడు మనం చూసింది బేస్ సర్వో మోటార్. ఇప్పుడు షోల్డర్ చూద్దాం. ఎస్డి అంటే షోల్డర్ డౌన్ అని, ఎస్యు అంటే ఇంకా అప్ అని ఇచ్చాను కోడింగ్లో. ఓకే, ఇదంతా షోల్డర్ కదా. ఇప్పుడు ఎల్బో వరకు చూద్దాం. ప్రజెంట్ తీసుకోవడానికి ఎల్బో కొద్దిగా అప్ అయ్యి షోల్డర్ డౌన్ అయితే మనకి ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్తుంది. ఎల్బో అప్ చేసాం, షోల్డర్ డౌన్ చేద్దాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ దగ్గరికి వస్తుంది కదా. ఇప్పుడు దీనికి ఇది గ్రిప్పర్ కదా, నేను గ్రిప్పర్ జీసీ పెడితే గ్రిప్పర్ క్లోజ్ అని, జిఓ పెడితే గ్రిప్పర్ ఓపెన్ అని చెప్పి కోడింగ్లో రాసా. ఓకేనా, జీసీ పెట్టా. అలా ఎందుకు కొట్టేసుకుందంటే ఈ తిరిగి ఈ వింగ్కి అడ్డు వచ్చేస్తుంది అనమాట. అక్కడ తిరగాలి, బట్ అడ్డు ఉండడం వల్ల ఇంకా అలా బ్రేక్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు లిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు బేస్ అనేది మనం రైట్కి షిఫ్ట్ చేస్తాము, కాకపోతే ఇది స్ట్రైక్ అయిపోద్ది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. మనకి కాంపోనెంట్స్ సర్వో మోటార్స్ మంచిగా ఉంటుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఫైనల్ కమాండ్ అయిపోయింది గైస్, సక్సెస్ఫుల్లీ వి డిడ్ ఇట్. లుక్ ఇచ్చారా అది కాదు. అండ్ ఎస్ గైస్, మొత్తానికి మనం బ్లూటూత్ కంట్రోల్డ్ రోబోటిక్ ఆమె అయితే చేస్తాము. నేను మీకు చూపించాను ఎలా చేయాలి ఏంటని, మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఎక్స్ప్లెనేషన్లో నేను ఏమైనా నాకు కొద్దిగా మంచిగా చేయలేదేమో అనిపిస్తుంది. నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, అది నాకు తెలుస్తుంది. ఓకే, మీకు ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో అర్థం కాకపోతే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్ వీడియోస్ వస్తుంటాయి, ఇంకా మనీ ఎర్నింగ్ వీడియోస్ వస్తుంటాయి. సో ఇలాంటి మీరు నాకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.